ఎవరితో చెప్పుకోవాలో తెలుసా? ఆయన పాదాల దగ్గర చెప్పుకోవాలి. ఆయన పాదాల దగ్గర చెప్పుకుంటే నీకు ముక్తి ఉంటుంది. ఆయన పాదాల దగ్గర చెప్పుకుంటే నీకు ఓదార్పు దొరుకుతుంది కాదా? ఎక్కడ దొరుకుతుంది? ఓదార్చనే నీ కృప నన్ను, నా కన్నీరు కారుతున్న వేళలో ఆదరించనే యేసయ్యా, నీ కృప నన్ను, నీ కదా ఎవరి కృప? దానియేలు గారు అంటున్న గొప్ప ప్రార్థన ఏంటంటే, నీ గొప్ప కనికరము మా మీదకు వచ్చినట్లా, నీ గొప్ప కనికరము చేత నన్ను ఓదార్చినట్లు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. తల్లి, సమయాన్ని మించి ప్రార్థన చేయి. సరిపోవట్లేదు నీ ప్రార్థన. 5-10 నిమిషాలు సరిపోవట్లేదు. ఒక్కసారి అరగంట చేసి చూడు, అరగంట చెప్పుకొని చూడు. ప్రభుకి కార్చిన కన్నీటితో చెప్పుకొని చూడు. తరిమేడా బాధనే, కష్టాన్ని తరిమేడా? ఆయన మనసు ఎలాంటిదంటే, అమ్మా నిన్ను ఎవరు కొట్టలేదా అన్నాడు. లేదయ్యా, నన్ను ఎవరు కొట్టలేదు అంటే ఆ తల్లితో ప్రభు అంటారు, నేను కూడా నిన్ను. ఆయన కొట్టేవాడు కాదండి, ఆయన దండించేవాడు కాదండి, ఆయన హింసించేవాడు కాదండి. ఆయన శాడిస్టా? చెప్పండి, ఆయన శాడిస్ట్ అంటారా? లేదండి. మరి ఎందుకు ఈ పరీక్షలో ఒక మెట్టెక్కించడానికి, అభివృద్ధి పరచడానికి, నువ్వు వృద్ధిలో ఉంటే చూడటానికి, స్థాయిలో ఉంటే ఆయన చూసి ఆనందపడటానికి, నీ స్థితి మారితే ఆయన సంతోషపడటానికి, అందరికి చెప్పుకోవటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. సాతాను గాడికి చెప్పుకోవాలి, మొదట సాతాను గాడికి చెప్పుకోవాలి, సాతాను గాడికి నిన్ను బట్టి చెప్పాలి. సాతాను గాడు సిగ్గుపడేట్టుగా నీ స్థాయిని వాడికి చెప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు రోగం పోగొట్టుకొని అంతవరకు నిలబడి రోగం జబ్బు నుండి విడిపించబడి స్వస్థత పొందుకున్న సంగతి ఎవరికి చెప్పాలని? సాతాను గాడికి ప్రభు చెప్పాలని ఆశపడుతున్నాడు. అందుకే ఆ కొలిములు వేసిన నిన్ను కొలిము నుండి అన్నిటిని భరించు. కొంతమంది సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే మనల్ని ఏడిపిస్తాయి. వింటున్నావా? నిన్ను నన్ను కూడా ఏడిపిస్తాయి. ఎందుకంటే వారి బాధ చెప్తారు చూడండి. ఇప్పుడు పడిన అవస్థ ఇప్పుడే దీవెన పొందుకున్న దీవెనలా చెప్పరు. మొదటి నుంచి వారికి ఎలా వచ్చింది ఆ బాధలు, ఎలా వచ్చాయి ఆ కష్టాలు, ఎలా వచ్చాయి నష్టాలు, తినక ఎలా బ్రతికాం, ఇవన్నీ సంగతులు చెప్పుకుంటా సాక్ష్యం చెప్పినప్పుడు అనిపిస్తుంది నాకు దైవజనుడిగా, ఇన్ని కష్టాలు కూడా నువ్వు ఎలా నిలకడగా దేవుణ్ణిలో నిలబడ్డావు తల్లి, ఈ ఆత్మీయతను నువ్వు ఎలా నిలబడ్డావు తల్లి. ఒక్కసారైనా నీ మనసుకి ఇక ఈ క్రైస్తవం ఈ ప్రభుని విడిచిపెడతానని రాలేదంటావా? ఇక వదిలే ఈ క్రైస్తవ్యం, వదిలే ఈ మందిరం, వదిలే ఇక దేవుని వెంబడించడం, వదిలే మానేద్దాములే, ఇన్ని కష్టాలా నేనా భరించేది, మనిషిగా ఉండి ఈ బ్రతికేది అని నీకు ఎప్పుడు అనిపించలేదా? అనిపిస్తుంది నాకు. నేనే ఇలా అనుకున్నానంటే నా ప్రభు నిన్ను చూసి సైతాను గాడి దగ్గర వాడిని పిలిచి నీ సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాడు. యేసయ్య గట్టిగా చెబుదాం. వాడిని పిలిచి, సైతాన్ని పిలిచి, అపవాది గారిని పిలిచి నిన్ను బట్టి సాక్ష్యం చెప్పాలనుకుంటున్న దాకా నువ్వు నిలబడతావని ఆయన నమ్ముతున్నాడు. నమ్మమందామా? అయ్యా ప్రభువా నువ్వు నన్ను నమ్మచ్చు అనే చెప్పగలుగుతావా? నమ్మచ్చు ప్రభువా. ఇక్కడ దాకా నిలబడ్డా, ఇంత దాకా నిలబడ్డా, అంతలో నిలబడలేనా? కొంతకాలం నిలబడు తల్లి, పర్వాలేదు, నిలకడగా నిలబడు. కొట్టివేస్తాడు నా ప్రభు, తీసివేస్తాడు నా ప్రభు. ఆ యజమానుడు అప్పచెప్పినప్పుడు ఆ బాణకు చిల్లులున్న సంగతి తెలీదా? మరి అంత కష్టాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఎంతవరకు నిలబడతాడు. నీకు కూడా ఆ బాధల చేత ఎంత గురవుతున్నావు నా ప్రభుకు తెలీదా? ఎంత సఫర్ అవుతున్నావు నా ప్రభుకు తెలీదా? ఎంత నీ హృదయంలో వేదనతో వెళ్ళగక్కుతున్న సంగతి తెలీదా? నీ ఒంటరిగా ఏడుస్తున్న సంగతి తెలీదా? మంచం పైన కొమ్ములతో ఏడుస్తున్న సంగతి తెలీదా? ఎవరికి కనిపించకుండా ఒంటరిగా కారుస్తున్న కన్నీరు తెలియదంటారా బ్రదరా? తెలీదా?
ఆత్మదేవునికి తెలీదా? పరిశుద్ధాత్మ దేవునికి తెలీదా? నా ప్రభువుకి యేసయ్యకు తెలీదా? తెలిసిన వాడు ఎందుకని ఇంకా ఆయన కఠినాత్ముడిగా ఉంటున్నాడు? అలానే కఠినాత్ముడు అందామా? ఏమండి శాడిస్ట్ అందామా? లేదండి. ఎందుకంటే అమ్మా అయ్యా అని ఓదారుస్తూ, వాక్యంతో ఓదారుస్తూ, విశ్వాసులతో ఓదారుస్తూ, దైవజనుడితో ఓదారుస్తూ, ఇంకా కొంతకాలం అని అంత పెద్ద సూది తీసుకొచ్చి పొడుస్తున్నప్పుడు ఏమంటాడు తెలుసా? పిల్లోడి దగ్గరికి వెళ్ళి, అయిపోతుంది ఇంతే, ఇంకాసేపే అయిపోతుంది అంటాడు. అది గాయపరుస్తున్న సంగతి తెలుసు, నిప్పుటిస్తున్న సంగతి తెలుసు. అయినా తండ్రి ప్రేమ కాస్త ఓర్చుకున్నావు అనుకో, మంచి ఫలాన్ని పొందుకుంటావు, మంచి ఆరోగ్యం పొందుకుంటావు, మంచి అభివృద్ధిని పొందుకుంటావని ఈరోజు చెప్పకనే ఇక నిలబడి ఈ బలహీనుడైన ఈ దైవజనుడి చేత మాట్లాడిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని బట్టి ఆయనకు స్తోత్రం చెబుదామా?